కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ ఇష్టం. ఎన్నో కష్టాలు పడి ఏడుకొండలు ఎక్కుతూ ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాగే తిరుపతిలో లభించే ప్రసాదాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక చిన్న ముక్క అయినా సరే తినాలనుకుంటాము. ఆ దేవుని స్మరించుకుంటూ ఉంటాము. ఆ ఏడుకొండల వారి ప్రసాదం తింటుంటే ఆ స్వామి వారి అనుగ్రహం పొందుతుందనేసి చాలా మంది అభిప్రాయపడతారు, భక్తుల విశ్వాసం కూడా. సో ఈ నేపథ్యంలోని మనము స్వామివారి ప్రసాదం గురించి అయితే కొన్ని విషయాలైతే ఈ వీడియోలో చూద్దాము. అలాగే వెల్కమ్ టు లలిత టాక్స్. తిరుమలలో ఎలాంటి ప్రసాదాలు లభిస్తాయి, ఆ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటివో ఇప్పుడు మనం చూద్దాము. తిరుమల పోటలో ప్రతిరోజు నైవేద్యాల తయారీకి సంబంధించిన ఏర్పాట్లు ఆ రోజు జరిగే సేవలకు అనుగుణంగా ప్రారంభమవుతాయి. ఏ నైవేద్యం సిద్ధం చేయాలి, ఎంత పరిమాణంలో తయారు చేయాలి అనే ప్రతి అంశం ముందుగానే నిర్ణయించిన ఆగమ విధానం ప్రకారమే సాగుతుంది. పోటులో సేవ చేసేవారు ఈ బాధ్యతను సాధారణంగా ఉద్యోగంగా కాకుండా శ్రీవారికి చేసే దైవ కార్యంగా భావిస్తారు. ఆచార నియమాలు, పరిశుభ్రత, సేవాభావంతో ప్రతి పనిని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. నైవేద్యాల తయారీలో ఉపయోగించే బియ్యం, నెయ్యి, బెల్లం, పంచదార, పప్పులు, యాలకులు, జీడిపప్పు, కిస్మిస్ వంటి ప్రతి పదార్థాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఎంపిక చేస్తారు. ఏ సేవకు ఏ నైవేద్యం సిద్ధం చేయాలి, ఏ పదార్థాన్ని ఎంత పరిమాణంలో ఉపయోగించాలి అనే ప్రతి విషయాన్ని వైఖానస ఆగమనమే నిర్దేశిస్తుంది. అందుకే దద్దోజనం, పులిహోర, చక్కెర పొంగలి, అప్పం, వడ, పాయసం, కదంబం వంటి నైవేద్యాలు శాస్త్రబద్ధమైన విధానంలోనే సిద్ధమవుతాయి. ఎంతమంది భక్తులు వచ్చినా నాణ్యతలో, పవిత్రతలో, సంప్రదాయంలో ఎలాంటి మార్పు రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తయారైన నైవేద్యాలను వెంటనే భక్తులకు అందించరు. ముందుగా ఆలయంలో శాస్త్రోక్తంగా శ్రీవారికి నివేదిస్తారు. ఆ నివేదన అనంతరమే అవి మహాప్రసాదంగా భక్తులకు పంపిణీ చేయబడతాయి. ఇలాంటి శాస్త్రబద్ధమైన విధానాల వల్లే శతాబ్దాలు గడిచిన తిరుమల ప్రసాదాల పవిత్రత, రుచి, నాణ్యత నేటికి ఏమాత్రం మారలేదు. అదే మహాప్రసాదమే కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని మరింత బలపరుస్తోంది. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనుకుంటే లలిత టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి, అలాగే స్వామి వారికి అందించే నైవేద్యాల గురించి మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి. గోవిందా గోవిందా.